పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం, చదువులమ్మ ఒడిలో. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు హైలీ క్వాలిఫైడ్ డిఎస్సి అనే ఎగ్జామ్ ద్వారా వారు ఉత్తీర్ణత పొంది వాళ్ళ సమర్థన ఉన్నటువంటి టీచర్లు మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. మరి వారు విద్యార్థులకు అద్భుతంగా బోధిస్తున్నారు. వారు మేధా సంపత్తిని పిల్లలకు అందించడానికి ఎల్లవేళలా ముందుంటున్నారు. వారు ఏదైతే నేర్చుకొని ఉద్యోగంలో ప్రవేశిస్తూ వచ్చినారో దానికంటే అధికంగా ఎన్నో నూతన విద్యా విధానాన్ని అనుసరిస్తూ ఎన్నో ఇన్నోవేషన్స్తో కూడిన గుణాత్మక విద్యను పిల్లలకు ఎల్లవేళలా అందించడానికి సంసిద్ధులుగా ఉంటున్నారు. సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వం ద్వారా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. అంటే ఆర్టు, క్రాఫ్టు, ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధన కూడా ఉంది. కొన్ని పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ కూడా ఉంది. అంటే కరాటే కూడా ఆత్మరక్షణకు, విద్యార్థులకు ఆత్మరక్షణకు అవసరమైనటువంటి కరాటే కూడాను మన స్కూళ్ళలో నేర్పిస్తున్నారు. పరిగణలోకి తీసుకున్నప్పుడు మౌలిక సదుపాయాల విషయంలో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మన గవర్నమెంట్ పాఠశాలలో సకల సదుపాయాలు అమర్చబడి ఉన్నాయి. కనుక తల్లిదండ్రులుగా మీరందరూ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ గుణాత్మకమైన విద్య విషయంలో మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడం విషయంలో మా ఉపాధ్యాయులు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎల్లవేళలా వాళ్ళకు అందించడానికి ముందుంటారని మేము భరోసా ఇస్తూ ప్రత్యేకంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మన గవర్నమెంట్ పాఠశాలలో మీ పిల్లలను చేర్చడం ద్వారా పిల్లలను సమాజానికి ఉపయోగపడే గొప్ప పౌరులు తయారు చేయడంలో మీ వంతు పాత్ర మీరు పోషించాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. దయచేసి అందరూ మా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి. మా టీచర్లు మీ పిల్లలకు తప్పకుండా న్యాయం చేస్తారని నేను భరోసా ఇస్తున్నాను. హిందూపురం పురపాలక పరిధిలో మున్సిపల్ పాఠశాలల ఉన్నతీకరణలో భాగంగా శ్రమించి కృషి పట్టుదలతో దాదాపు 4 పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేసినందుకు పురపాలక ఉపాధ్యాయులందరి తరపున ఎంఈఓ శ్రీ గంగప్ప గారికి, శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారికి, మా పురపాలక ఉపాధ్యాయులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హిందూపురం మండలంలోని ఉపాధ్యాయ సోదరీ సోదరులకు యావత్ ప్రజానికి హిందూపూర్ మండల విద్యాశాఖ తరఫున వందనం, అభివందనం. గతంలో టీచర్ పీపుల్ రేషియో తక్కువ ఉండేది. ఒక టీచర్కి 20 వరకు ఒక టీచరు, 21 నుంచి 60 వరకు 2 టీచర్లు, 61 నుంచి 90కి 3 టీచర్లు ఉన్నారు. మరి 2 టీచర్లు లేకుంటే ఒకే టీచరు అన్ని సబ్జెక్టులు అన్ని క్లాసులకు బోధించడము కష్టతరంగా ఉండేది. మల్టిపుల్ టీచింగ్ అంటే టీచర్ కష్టంగా ఉండేది. మరి ఈ సంవత్సరము ప్రభుత్వము జీవో నంబర్ 117ను రద్దు చేసి మరి మోడల్ ప్రైమరీ స్కూల్ అప్గ్రేడేషన్ ఆఫ్ హై స్కూల్స్ అనే ఒక నూతన విధానాన్ని, అద్భుత విధానాన్ని తెస్తూ ఉంది. దీనివలన హిందూపురం మండలంలో దాదాపు 30 మోడల్ ప్రైమరీ స్కూల్స్ అవుతున్నాయి. అంటే ఒక వార్డు లేక పంచాయతీలో 60 మంది విద్యార్థులు ఉంటే 5 మంది టీచర్స్ వస్తారు. అంటే క్లాస్కి ఒక టీచర్స్ ఉంటారు. గతంలో అలా కాకుండా 60 వరకు 2 ఉండేవారు. 61కి 3వ పోస్ట్ వచ్చేది. మరి అంతేకాకుండా ఒక పంచాయతీలో 60 మంది విద్యార్థులు లేదు అనుకోండి, ఒక వార్డులో 60 మంది విద్యార్థులు లేకుండా ఉంటే 45 మంది విద్యార్థులకే ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఇస్తున్నారు. అంటే 45 మంది విద్యార్థులకు 5 మంది టీచర్లు ఉంటారు. ఒక క్లాస్కి ఒక టీచర్ చొప్పున 5 మంది టీచర్లు ఉంటారు. దీనివలన అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పద్ధతి, ఈ నూతన పద్ధతి, ఈ టీచర్ పీపుల్ రేషియో పద్ధతి ఏ రాష్ట్రంలోనూ మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా లేదు. అలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మాకు పెడుతున్నారు. మరి అంతేకాకుండా 6, 7, 8 తరగతులలో 60 పైన స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలని అప్గ్రేడేషన్ చేస్తున్నారు. హై స్కూల్గా అప్గ్రేడ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా గతంలో 15 ఉండే హై స్కూల్స్ ఇప్పుడు 25 హై స్కూల్స్ అవుతున్నాయి. ప్రతి పాఠశాలకు అప్గ్రేడ్ అయిన పాఠశాల కూడా ఒక గెటెడ్ హెచ్ఎం మరి టీచర్స్ మొత్తం 14 మంది
అప్గ్రేడ్ అయిన యూపీ స్కూల్స్ కూడా టీచర్స్ వస్తున్నారు. మరి అంతేకాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, ఫెసిలిటీస్ కూడా, సదుపాయాలు కూడా అద్భుతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఆల్రెడీ మధ్యాహ్న భోజనంలో పథకంగా మరి 5 ఎగ్గులు ఇస్తూ మంచి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. మరి ఇలాంటి ఫెసిలిటీసు ఏ దాంట్లోనూ కూడా ఉండరు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో క్వాలిఫైడ్ లేకుండా ఉన్నటువంటి టీచర్లను కూడా మనం చూస్తున్నాం. కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము మస్ట్ బీ ట్రైన్డ్ ఐదర్ టీటీసీ ఆర్ బీఈడీ అని ఉంది. అలాంటి ఉపాధ్యాయులు మనోళ్ళు ఉన్నారు. మరి అద్భుతమైన ఫలితాలు తెచ్చుకునే ఒక మంచి అవకాశాన్ని ఉపాధ్యాయులు కల్పిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలని, కార్పొరేట్ పాఠశాలని తలదన్నే విధంగా మన ఉపాధ్యాయులు విద్యార్థులను తయారు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి ఉపాధ్యాయులకి సేవా దృక్పథం ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఆ దేవుడు శక్తిని అందించి బీద విద్యార్థులను మనం అద్భుతంగా తయారు చేసే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.